మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మలో రవి బుధుల యొక్క సంచారము, అలాగే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారము, ఈ మూడు కూడా కొంత వ్యతిరేకతనిస్తుంటే కాస్త తృతీయ స్థానంలో ఉన్న శని భగవానుడు యొక్క కాస్త అనుగ్రహము, అలాగే గురువు యొక్క అనుగ్రహం వల్ల కొంతవరకు వీళ్ళకి కాస్త ఇబ్బందులు అనేవి దొరుకుతాయి. అయితే ఇక్కడ కాస్త సమయానికి భోజనం చేయడం, అలాగే ఎవరైనా మీకు తెలియని వాళ్ళు లేదా నూతనంగా ఎవరైనా పరిచయం అవుతున్న వాళ్ళు లేదా సమాజానికి ఏదైనా విద్రోహ చర్యలు చేస్తున్న వాళ్ళ లాంటి సహవాసాలు ఏర్పడుతుంటే మాత్రం వాటిని నిరోధించండి, లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది కనపడుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు కూడా ఏ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త దూర ప్రయాణాలు, అలసటలు, అలాగే కాస్త బంధువులు మిత్రుల వల్ల ఇబ్బందులు, నష్టాలు, శారీరకంగా ఇబ్బందులు ఎక్కువగా పడడం, లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, కుటుంబానికి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే జన్మ రవి సంచారం ఎప్పుడైతే ఇక్కడ ఈ ధనుసు రాశి వాళ్ళకి జరుగుతోందో సహజంగా జన్మ రవి ఉన్నప్పుడు మనోవిచారం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ కూడా ఎక్కువగా కలహాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో శని భగవానుడు, అలాగే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం, గురు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి విద్యార్థులకు కావచ్చు, లేకపోతే మీరు వేసే ఆలోచనలు ప్రణాళికల్లో అవి ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉన్నా మీ మీద కాస్త ఎదుగుతున్నారు అనే ఒక ఈర్ష్యాభావాలు అవి కూడా జనాలలో రావడం, లేదా వాళ్ళు ఏదో సంతోషంగా ఉంటున్నారు అలాగే నరదిష్టి కాస్త ఎక్కువగా తగలడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో కానీ చూసుకుంటే చంద్రుడు కూడా వీళ్ళకి ద్వితీయ స్థానం నుండి కాబట్టి కొంచెం ఎక్కువగా అశుభ ఫలితాలు వినడము, లేకపోతే ఏదైనా కొంచెం మనసుని బాధ కలిగించే వార్తలు వినడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటే, అయితే మధ్యలో కాస్త అనుకూలంగా ఉన్న కాస్త ప్రయత్నాల్లో మాత్రం కాస్త పట్టుదలతో చేయడం ద్వారా పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. లేదా ఏదో నామకి వాస్తికి చేస్తే మాత్రం పనులు సంపూర్ణంగా పూర్తి అవ్వవు. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు అనేవి మాత్రం తప్పకుండా లభిస్తాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణ సాధిస్తారు. వాళ్ళు ఏవైతే ప్రాజెక్ట్ వర్క్లు అవి చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్న వాళ్ళు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశము, లేదా నూతన ఉద్యోగాల మార్పులు, కొత్త ప్రాజెక్టులు, ఇలాంటివి శుభవార్తలు వినే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అయితే దీంతో పాటుగా కాస్త అలసట, మానసిక శ్రమ అనేది మాత్రం కాస్త శారీరక శ్రమ మాత్రం కాస్త ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము రామరక్షా స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ఎక్కువగా గురువుల్ని ఆరాధన చేయడం, లేదా గురువులకి సేవ చేయడము, లేదా ఏదైనా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం, శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం, లేదా గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు కాస్త మానసిక ప్రశాంతత, అలాగే మానసిక స్థైర్యము రావడం అనేది జరుగుతుంది. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా
చిన్న చిన్న దోషాలు ఉన్నా, లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి, లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి, మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి, ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా, లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా, లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా, అంటే ఇప్పుడు మనం గజకేసర యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.